స్టేట్ అడ్మిన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా మొదటగా నా అభివాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థలో దశాబ్దాల తర్వాత 1983 తర్వాత షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ గిరిజనకు కేటాయించబడిన మేయర్ పదవి, ఆ పదవిలో జరుగుతున్న అవకతవకలు అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ప్రతి పార్టీ కూడా గిరిజనుల్ని ఎంత హీనంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నారన్న దానికి ఇది ప్రథమ నిదర్శనం. ఎందుకంటే రాజ్యాంగంలో ఎస్టీలకి ఎస్సీలకి కొన్ని హక్కులు అధికారాలు కల్పించినాయి. ఆ హక్కుల అధికారాలను కాలు రాస్తూ ఈ రోజున ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీలకు కేటాయించిన మేయర్ పదవిని 2021 టు 2026 వరకు ఉంది. ఉన్నా కూడా మధ్యలో రాజకీయ పార్టీల మధ్యలో చెలరేగిన వైరుధ్యాల వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ శ్రవంతి రాజీనామా చేస్తే ఆ స్థానంలో తర్వాత రావాల్సింది ఎవరు? మరలా ఒక షెడ్యూల్ ట్రైబ్ అభ్యర్థి రావాలి. అలాంటిది ఒక బీసీ వర్గానికి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తిని డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి తాత్కాలిక మేయర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి ఏదైతే పదవీ కాలం ఎస్టీలకి మేయర్గా మిగిలి ఉందో ఆ యొక్క అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలు రాస్తూ ఈ కూటమి ప్రభుత్వం అనేక కుట్రలు పడుతుంది. ఈ యొక్క విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదో పక్కన పెడితే, రాజ్యాంగానికి తూట్లు పడుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది, అన్ని పార్టీలకు ఉంది. ఏదైతే ఎలక్షన్ ముందు అనేక పార్టీలు కూటమి ప్రభుత్వం కూడా, నేను ఈ యొక్క వేదిక నుంచి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తా అని చెప్పి ఏజెన్సీలో 2 సీట్లు మీరు తెచ్చుకున్నారు అంటే గిరిజనులు మీకు కూడా ఓట్లు వేసారు, మీరు గుర్తించాలి. ఇంత అన్యాయం జరుగుతుంది. చిన్న చితగా అన్యాయం కాదు. ఇదే ఒక అగ్రవర్ణంలో ఇదే విధంగా ఒక మేయర్ పదవి ఖాళీ అయితే ఇంకొక ఎస్టీకో ఇస్తే అగ్రవర్ణాలు సహిస్తాయా? సూటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి. షెడ్యూల్ ట్రైబ్ పదవిని వేరే వాళ్ళు అనుభవించుకోవడం రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రమాణం చేసి మీరు అధికారులు ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తారు. అనేక సార్లు చంద్రబాబు గారికి ఈ విధంగా చేస్తే అనేక సార్లు ఎస్ఎస్కి బుద్ధి చెప్పారు. అయినా కూడా అంత అనుభవం వ్యక్తి, ప్రతి దాని మీద నేను 24 గంటలు పనిచేస్తానని చెప్పే వ్యక్తి ఈ విషయం తెలీదా? అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అని తెలీదా? ఇది ఎవరి సీటు? షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీకి కేటాయించిన సీటు, కేటాయించిన మేయర్ పదవి. మేయర్ అంటే ఆ యొక్క నగరానికి ప్రథమ పౌరుడు. ఆ ప్రథమ పౌరుడికి ఆ స్థానాన్ని కూడా నాకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగాధికారం వైపు నడవాలి అనే ఒక సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు మాకు ఒక చట్టం కల్పిస్తే ఆ చట్టానికి ఈ విధంగా నిలువున కూలి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుండడానికి ఇది పరాకాష్ట. ఎందుకంటే ఇదే విధంగా సేమ్ మేయర్ పదవిలో వైజాగ్లో జరిగింది. వీళ్ళు వెంటనే మార్చి వెంటనే మేయర్ పెట్టారు. అంటే అగ్రవర్ణానికి ఒక న్యాయం, షెడ్యూల్ ట్రైబ్ ఒక న్యాయం. ఎటువంటి వివక్ష జరిగినా షెడ్యూల్ ట్రైబ్లోనే జరిగింది. ఎందుకు నిజంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు దశాబ్దాలుగా అవుతున్నారు. నిజంగా షెడ్యూల్ ట్రైబ్ చట్టాలపై మీకు అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఈ విధంగా చేయొచ్చా? చేశారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఈ యొక్క ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే తూట్లు పడుతున్నారా? నిజంగా ఈ యొక్క సమావేశం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరు నిజంగా షెడ్యూల్ ట్రైబ్ను మనుషులుగా గౌరవించరా? నగరపాలక సంస్థలో షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే స్థానంలో అదే నెల్లూరు నగరపాలక సంస్థలో 3 ఎస్టీ కార్పొరేటర్లు ఉన్నారు. ఒక అభ్యర్థి ఈ పార్టీకి ఆ పార్టీ కాకుండా పోయినప్పుడు మిగతా 2 ఉన్నారు. ఆ 2 నుంచి మేము కులాలకు అతీతం. ఇక్కడ జరిగిన ఒకటే ఒక సమావేశం, షెడ్యూల్ ట్రైబ్ గిరిజనులకు జరుగుతున్న హక్కుల భంగం.
ఇది మేము నిర్దక్షిణం చెప్తున్నాం. ఇది ముమ్మాటికి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగ ఉల్లంఘన వ్యవస్థల్ని రూపుమాపడం ఈ నాయకులకి ఇది కొత్త కాదు, ఇది అస్సలు కొత్త కాదు. పదే పదే ఎస్సీ అట్రాసిటీ ఉంది. మేము ఎవరైనా ఇక్కడ కూర్చున్న గిరిజన సంఘాలన్నీ వెళ్ళి ఒక వ్యక్తిని అగ్రవర్ణం దాడి జరిగిందంటే వెంటనే స్టేషన్కి వెళ్ళి పంపిస్తారు. అదే మీ పార్టీల మధ్య గొడవ జరిగితే ఆ కేసులో ఆ వ్యక్తిని తీసుకెళ్లి 3 నెలలు లోపల పెడతారు. అంటే అంటే మేము పుట్టింది దేనికి మీరు వాడుకోటాక, మా చట్టాలు దేనికి మీరు వాడుకోటాక, ఇక మేము దేనికి ఉన్నాం ఈ రాష్ట్రంలో? మా ఓట్లు మీకు అక్కర్లేదా? మేము మనుషులం కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు అసలు మేము మమ్మల్ని మనుషుల కింద చూస్తున్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం ఆనందించాం. ఒక మేయర్ అయినా, ఈ రాష్ట్రంలో ఒక మేయర్ అయినా ఒక షెడ్యూల్ ట్రైబ్కి ఇచ్చారు. ఇన్ని దశాబ్దాలతో ఆనందించే ఆనందం 3-4 ముచ్చటైపోయింది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ తీసుకొచ్చి చేశారు. ఎందుకు చేశారు? మీ రాజకీయ స్వభావాల గురించి చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నా, ఇదే విధంగా ఒక సీఎం పదవి ఇస్తారా? అప్పుడు మనకు రాజ్యాంగం గుర్తొచ్చేస్తుంది. ఒక మంత్రి పదవి ఇస్తారా? రాజ్యాంగం గుర్తొస్తుంది. అది కూడా ఏంటంటే మీకు జరిగితేనే. వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి మాకేదైతే కేటాయింపు మేమయ్యా మీ స్థానాల నుంచి మేము అడగట్లా, మాకు కేటాయించిన స్థానంలో నుంచి మేము గలవిప్పు అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం అంటే ముష్టి ఎత్తట్లేదు. మేము మా హక్కును అడుగుతున్నాం, మాకు ఇచ్చిన అధికారం అడుగుతున్నాం, మా ఆస్తి లాంటి అధికారం అడుగుతున్నాం. వెంటనే ఆ స్థానాన్ని ఎస్టీతో భర్తీ చేయకపోతే అన్ని గిరిజన ప్రజా సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తాం. అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే విజయవాడ ధర్నా చౌక్లో ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వం అంటే టీడీపీఓ జనసేన ఈ పార్టీలకు వ్యతిరేకం కాదండి. నేను ఓటేసిన, మీరు ఓటేసిన, అందరం ఓటేసిన ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అలాగని వైసీపీ పార్టీ అని ఇలాంటి నిందలు దయచేసి చేయబాకండి. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మేము ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వెంటనే ఏదైతే ఎస్టీలు కేటాయించిన మేయర్ పదవి వెంటనే ఎస్టీ చేత భర్తీ చేయకపోతే ఈ రాష్ట్ర రాజధాని విజయవాడలో ధర్నా చౌక్లో గిరిజన పెద్ద ఎత్తున చేరి పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీస్తుంది. మరొక్కమారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరీ తెలియజేస్తున్నాం. వెంటనే ఆ యొక్క ఖాళీని ఎస్టీలతో భర్తీ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.